జేఎన్టీయూకే R23 బీటెక్ 2-1 సెమిస్టర్ ఈసీఈలో వచ్చేసరికి పీటీఎస్పి అంటే ప్రాబబిలిటీ థియరీ అండ్ స్టాటిస్టిక్ ప్రాసెస్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ టిప్స్ చెప్పమని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. ఈ వారం ఈ ఈసీ సెకండ్ ఇయర్ వాళ్ళు కంప్లీట్ చేసేస్తే మొత్తం ప్లేలిస్ట్ అనేది కంప్లీట్ చేసినట్టే. సెకండ్ ఇయర్ ఒక దాంట్లో అంటే 2-1 పరంగా, థర్డ్ ఇయర్ 3-1 పరంగా ప్లేలిస్టులు చేశాను. మిగతా 2-2, 3-2 మొత్తం దాన్ని సెపరేట్ గ్రూప్ వైజ్ ఉన్నాయి. ఇక దాని గురించి అబ్బాయి ముందు అయితే ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. ఇక పీటీఎస్పీలో యూనిట్ 1 చూసుకున్నట్టయితే ప్రాబబిలిటీ అండ్ ర్యాండమ్ వేరియబుల్. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ థియరీ పరంగా ఇస్తే ఈవెంట్స్ అంటే ఏంటి, శాంపుల్ స్పేసెస్ అంటే ఏంటి, ప్రాబబిలిటీ డెఫినేషన్ చెప్పమని చెప్పేసి అడుగుతాడండి. కండిషనల్ ప్రాబబిలిటీ మీద ఇస్తాడు. ఓకేనా, బేస్ థియరమ్ స్టేట్మెంట్ రాయమని అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఈ కంటిన్యూస్ శాంపుల్ స్పేసెస్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఇందుట్లో ఈ కంటిన్యూస్ మిక్స్డ్ ర్యాండమ్ వేరియబుల్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. బేస్ థియరమ్ మీద ఇస్తాడండి. ఇక బైనామియల్, పాయిజన్, యూనిఫామ్, గాజియన్, ఎక్స్పోనెన్షియల్, రేలన్ మెథడ్స్లో వచ్చేసరికి ఏదన్నా 2 మెథడ్స్ మీద ఖచ్చితంగా అయితే ఉంటుందండి. ఓకేనా, ఇక ఆ కండిషన్ ప్రాబిలిటీ మీద కూడా ప్రాబ్లం ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక యూనిట్ 2 చూసుకున్నట్టయితే ఆపరేషన్స్ ఆన్ సింగిల్ అండ్ మల్టిపుల్ ర్యాండమ్ వేరియబుల్స్ ఎక్స్పెక్టేషన్ ఉంది కదా, అందుట్లో వచ్చేసరికి ఎక్కువ శాతం వచ్చేసరికి ఏంటంటే ఈ వేరియన్స్ అండ్ స్క్యూ మీద ఇస్తాడు, చెబిసిసివ్ ఇన్ఈక్వాలిటీ మీద ఇస్తాడు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ మీద ఇస్తాడు, డిస్ట్రిబ్యూషన్ అండ్ డెన్సిటీ మీద ఇస్తాడు, సెంట్రల్ లిమిట్ థియరం మీద ఇస్తాడు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ప్రాబ్లమ్స్ ఎక్కువ శాతం ఇస్తాడండి. ఇందులో ఎన్ ర్యాండమ్ వేరియబుల్ కేస్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక గాజియన్ ర్యాండమ్ వేరియబుల్స్ మీద లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక యూనిట్ 3 పరంగా చూసుకున్నట్టయితే యూనిట్ 3లో ర్యాండమ్ ప్రాసెస్ టెంపరల్ క్యారెక్టరిస్టిక్స్లో వచ్చేసరికి ఇందుట్లో డిస్ట్రిబ్యూషన్ అండ్ డెన్సిటీ ఫంక్షన్స్ మీద ఇస్తాడు. ఇక తర్వాత సెకండ్ ఆర్డర్ అండ్ వైడ్ సెన్స్ స్టేషనరీ మీద ఇస్తాడు. టైమ్ యావరేజ్ అండ్ ఎర్గోడిసిటీ మీద ఇస్తాడు. ఇక తర్వాత క్రాస్ కోరిలేషన్ ఫంక్షన్ అట్ ప్రాపర్టీస్ మీద ఇస్తాడు. కోవేరియన్స్ ఫంక్షన్స్ మీద ఇస్తాడు. ఇక తర్వాత మీన్ అండ్ మీన్ స్క్వేర్డ్ వాల్యూ ఆఫ్ సిస్టమ్ రెస్పాన్స్ మీద ఇస్తాడండి. క్రాస్ కోరిలేషన్ మీద కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక యూనిట్ 4 చూసుకుంటే ర్యాండమ్ ప్రాసెస్ స్పెక్ట్రల్ క్యారెక్టరిస్టిక్స్లో పవర్ స్పెక్ట్రమ్లో కర్వ్ క్రాస్ పవర్ డెన్సిటీ స్పెక్ట్రమ్ మీద ఉంటుందండి. పవర్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి దాని మీద ఇస్తాడు. ఇక ఇందుట్లో కూడా ఈ క్రాస్ కోరిలేషన్ ఫంక్షను, క్రాస్ పవర్ స్పెక్ట్రము వాటి మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక యూనిట్ 5 చూసుకున్నట్టయితే నాయిస్ సోర్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ థియరీలో వచ్చేసరికి ఎఫెక్టివ్ నాయిస్ టెంపరేచర్, నాయిస్ ఈక్వలెంట్ బ్యాండ్ విడ్త్ వీటి మీద ఇస్తాడు. ఆ ఫిగర్స్ ఉంటాయి కదా, యావరేజ్ నాయిస్ ఫిగర్స్, వాటి మీద ఇస్తాడు. ఇక తర్వాత వచ్చేసరికి ఇందుట్లో ఈ షానోన్ ఫానో కోడింగ్ మీద ఖచ్చితంగా ఉంటుంది. షానోన్ హార్ట్లీ లా మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇక బ్యాండ్ విడ్త్ కనుక్కోవటం ఇదంతా కూడా ఇస్తాడనమాట. ఎస్ఎన్ఆర్ వీటి మీద ఓవరాల్గా వీటి మీద ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట.